హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. డ్యాన్స్ అంటే ఒక కళ, డ్యాన్స్ అంటే ఒక వరం. సాధించాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు కొంతమంది అయితే మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు కొంతమంది. ఏది ఏమైనా సరే మేము డ్యాన్స్ను వదలము, డ్యాన్స్ తోనే ఉంటాము, డ్యాన్స్ తోనే జీవిస్తామన్న యువకుల దగ్గరికి మనమైతే వచ్చేసాం. స్టేజ్ వెనకాల వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకులు కానీ తెలుసుకోవడానికి ఇప్పుడు మనమైతే వచ్చేసాం డాన్సర్స్ దగ్గరికి. ఓన్లీ మీ యొక్క టాలెంట్ను బట్టే, మీ యొక్క టాలెంట్ని చూసుకొని ప్రోగ్రామ్ నచ్చితే కనుక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇంత కష్టపడతారు, మీకు ఎంత రెమ్యునరేషన్ వస్తుంది? బాయ్కి 1500. 1500? అదన్నా కొంతమంది పెండింగ్ పెడతాము, లేకపోతే ఏదో ఒక కారణంతో చెప్తా ఉంటారు. అంత మంచిగా జరిగింది, ఓకే పేమెంట్ కూడా వస్తుంది అనుకున్న టైంలో పేమెంట్ దగ్గర చాలా ఇబ్బంది పెడతారు. కానీ ఏది వచ్చినా సరే డాన్స్ని అయితే మేము వీళ్ళు ఇవ్వట్లేదు, మన టాలెంట్ డల చేసేద్దాం అని అయితే ఇది ఉండదు. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మా టాలెంట్ మేము చూపించి జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి మేమైతే హ్యాపీగానే ఉంటాం. కానీ మాకే పెట్టే ఇబ్బంది ఏంటంటే పేమెంట్ దగ్గర ఒకటి. వెళ్ళాము, డీకి చేసాము, శ్రీదేవి చేసాము, కానీ ఏంటంటే అక్కడ అమౌంట్ లేక టాలెంట్ వరకు అయితే మేము వెళ్తాం. ఇంకా అమౌంట్ ఎవరైనా బయట వచ్చి ఎంత ఇస్తున్నారా వాళ్ళకి తెలిసిపోద్ది. ఏంటంటే టీవీలో చేసారు వీళ్ళకి ఎంతో కొంత వస్తాయి, ఎంత ఇస్తారని అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వరు. కానీ మేము మా పరువు తీసుకోకూడదు, వాళ్ళ పరువు తీసుకోకూడదు నా ఇస్తారు. సాంగ్కి ఒక 2000 3000 ఇస్తారని అవి మేము చెప్తాము. ఒక్కొక్కరు ఇస్తారు కానీ ఒక్కొక్క టైంలో రావు. జగ్గా నీకైనా ప్రపోజ్ చేశారా? ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా నలనాని వలనా. లేదు లేదు. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. డ్యాన్స్ అంటే ఒక కళ, డ్యాన్స్ అంటే ఒక వరం. బట్ ఆ డ్యాన్స్లోకి వచ్చేసరికి సాధించాలని ఒక ఉత్సాహం ఉన్న వాళ్ళు కొంతమంది అయితే మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు కొంతమంది. బట్ ఏది ఏమైనా సరే మేము డ్యాన్స్ను వదలము, డ్యాన్స్తోనే ఉంటాము, డ్యాన్స్తోనే జీవిస్తామన్న యువకుల దగ్గరికి మనమైతే వచ్చేసాం. వాళ్ళ మాటల్లోనే స్టేజ్ మీద అంత అలరిస్తారు, స్టేజ్ మీద అంత ఉత్సాహిస్తారు, స్టేజ్ మీద అన్ని చిందులేస్తారు, చిందులేపిస్తారు. మరి ఆ స్టేజ్ వెనకాల వాళ్ళు పడే బాధలు కానీ, స్టేజ్ వెనకాల వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకులు కానీ తెలుసుకోవడానికి ఇప్పుడు మనమైతే వచ్చేసాం డాన్సర్స్ దగ్గరికి. మనమైతే వచ్చేసాము ఇప్పుడు డాన్సర్స్ దగ్గరికి. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా చిందులేపిస్తారో వాళ్ళ యొక్క స్టేజ్ వెనకాల వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకుల కోసం కూడా మనం తెలుసుకుందాం. మరి మేమైతే రెడీ, మరి మీరు రెడీయా? హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు చంటి. బ్రదర్ నీ పేరు? నా పేరు రాధాకృష్ణ. బ్రదర్ నీ పేరు? జగదీష్. బ్రదర్ నీ పేరు? నా పేరు ప్రసాద్. నీ పేరు? నా పేరు రాజు. నా పేరు సోమ. అండ్ ఇప్పుడు మీ యొక్క ఈవెంట్కి మొత్తం అంటే ఏమైనా ప్రోగ్రామ్స్కి వెళ్తారు, దాన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? నేనేనండి. మొత్తం మీరే చూసుకుంటారు. అండ్ అంటే మ్యాక్సిమమ్ ప్రోగ్రాము నుంచి పేమెంట్స్ వరకు అక్కడికి వెళ్ళడం మొత్తం ప్రెసిడెంట్ మీరే చూస్తారు. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్, వాళ్ళతో మీరేమైనా టైఅప్ అయ్యారా? అంటే లేదండి, అంటే మనం ఒక ఈవెంట్కి వెళ్తాం కదా, ఆ ఈవెంట్లో వచ్చి మనం డ్యాన్స్ బాగా చేస్తే వాళ్ళు వచ్చి మన నెంబర్ తీసుకోవడం, అంతే. నెక్స్ట్ ఈవెంట్ ఏమైనా వస్తే దానికి కాల్ చేయడం, దాన్ని బట్టి అలా మాట్లాడడం అంతే. అంటే ఇప్పుడు కొన్ని మీడియాస్ ఉంటాయి, సంథింగ్ పెద్ద అవార్డ్స్ ఫంక్షన్లో కానీ మీడియాస్ ఆ టైప్స్లో అయినా ఇప్పుడు వరకు అయినా కనెక్టింగ్లో లేరా? వాళ్ళతో లింకప్ ఏం లేరా? అవేం లేవు. ఓన్లీ మీ యొక్క టాలెంట్ను బట్టే, మీ యొక్క టాలెంట్ని చూసుకొని ప్రోగ్రామ్ నచ్చితే కనుక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మీ యొక్క కాస్ట్యూమ్స్ కానీ, స్టేజ్ మీద మీరు వేసే ఆ యొక్క డ్యాన్స్ కానీ మ్యాక్సిమం ఏంటంటే ఒక 6కి స్టార్ట్ చేస్తే కనుక నైట్ 12-1 అయిపోయి కూడా స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇంత కష్టపడతారు, మీకు ఎంత రెమ్యునరేషన్ వస్తుంది? బాయ్కి 1500. 1500? అదన్నా కొంతమంది పెండింగ్ పెడతాము, లేకపోతే ఏదో ఒక కారణంతో చెప్తా ఉంటారు.
ఇంత పడుతున్నాయి ఇంత ఇస్తామంటారు, కానీ ఆ టైంకి పడవు, ఎవరు ఆ టైంకి మేము ఫోన్లు చేస్తే ఫోన్లు ఇచ్చారు. ఆ టైంకి ఏంటంటే మేము చాలా ఇబ్బంది పడతాం. మరి ముందే పేమెంట్ మీరు తీసుకోరా? పేమెంట్ అంటే అడ్వాన్స్ అడుగుతాం, లేదు నేను ఇచ్చేస్తాను అక్కడ రండి అంటారు. సరే ఆ నమ్మకంతో మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక ఆ ఈవెంట్ అయిన వరకు మాత్రం ఉంటారు, బాగానే ఉంటుంది. అంతా జరిగిన తర్వాత అంతా మంచిగా జరిగింది, ఓకే పేమెంట్ కూడా వస్తుంది అనుకున్న టైంలో పేమెంట్ దగ్గర చాలా ఇబ్బంది పెడతారు. కానీ ఏది వచ్చినా సరే డాన్స్ని అయితే మేము వీళ్ళు ఇవ్వట్లేదు, మన టాలెంట్ డల చేసేద్దాం అని అయితే ఇది ఉండదు. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మా టాలెంట్ మేము చూపించి జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి మేమైతే హ్యాపీగానే ఉంటాం. కానీ మాకే పెట్టే ఇబ్బంది ఏంటంటే పేమెంట్ దగ్గర ఒకటి కొంచెం ఇంకా వాళ్ళ తిండి కోసం కూడా మేము వెళ్ళాం. కానీ మేము వాళ్ళు పెడతారని మేము ఇప్పుడు ఇదవ్వం. మాకు డబ్బులు ఉంటే మేము ఏమీ లేకుండా అయితే వెళ్ళట్లేదు. మా టాలెంట్ బట్టి మేము అందరికీ తెలియాలి, మా టాలెంట్ అందరికీ నచ్చాలి, ఒక్కొక్కటి మేము ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళిన తర్వాత పేమెంట్ దగ్గర చాలా ఇబ్బంది పెడతారు. కొంతమంది ఇస్తారు, నేను అందరూ అనట్లేదు, కొంతమంది ఇస్తారు. కానీ ఏంటంటే కొంతమంది అంటే చిన్న ఏమో చెప్తా ఉంటారు, ఇంకా అవన్నీ పట్టించుకోం. సరే వచ్చిన దాంతో సర్దుకుంటాం. నెక్స్ట్ టైం ఇంకా ఏమైనా ఉంటే మట్టికి ఇంకా దాన్ని బట్టి మేము వెళ్ళాలి. లేదు ఒకసారి చూస్తారు వీళ్ళు ఇస్తారా ఎవరా అన్నట్టు. అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ యొక్క డ్యాన్స్ ఒక ప్రోగ్రాంలో కానీ, ఈ యొక్క డ్యాన్స్ ఒక యాక్ట్లో కానీ వచ్చేది ఎలా అంటే ఇప్పుడు కొన్ని మూవీస్లో కానీ వీటిలో కానీ తొక్కేస్తున్నారు. ఐ మీన్ మమ్మల్ని మాకు ఎంత టాలెంట్ ఉన్నా సరే మమ్మల్ని ముందడుగు వేయట్లేదు అన్నట్టు ఉంటారు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కొన్ని షోస్ ఉన్నాయి, పెద్ద పెద్ద షోస్, అందులో మ్యాక్సిమం టాలెంట్ ఉన్నా సరే, ఒక పెద్ద టాలెంట్ ఉన్నా సరే మ్యాక్సిమం కొన్ని ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది. అండ్ మీరు అలాంటి షోస్కి వెళ్ళారా? వెళ్ళాము, డీకి చేసాము, శ్రీదేవి చేసాము, చిన్న ఎపిసోడ్లన్నీ చేసాము. కానీ ఏంటంటే అక్కడ అమౌంట్ లేక టాలెంట్ వరకు అయితే మేము వెళ్తాం. ఇంకా అమౌంట్ ఎవరైనా బయట వచ్చి ఎంత ఇస్తున్నారా వాళ్ళకి తెలిసిపోద్ది. ఏంటంటే టీవీలో చేసారు వీళ్ళకి ఎంతో కొంత వస్తాయి, ఎంత ఇస్తారని అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వరు. కానీ మేము మా పరువు తీసుకోకూడదు, వాళ్ళ పరువు తీసుకోకూడదు అని ఇస్తారు. సాంగ్కి ఒక 2000 3000 ఇస్తారని అవి మేము చెప్తాము. ఒక్కొక్కరు ఇస్తారు కానీ ఒక్కొక్క టైంలో రావు. ఇచ్చేది ఏంటంటే తక్కువ, ఏంటంటే ఇచ్చేది తక్కువ కానీ మేము చెప్పుకునేది ఎక్కువ. ఏంటంటే అంత దూరం వెళ్ళారు కదా, మ్యాక్సిమం అలా చెప్పుకుంటే కనుక నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మీకు అక్కడే అంత ఇచ్చారు, మరి ఇక్కడ మాకు తక్కువగా నేను అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. మ్యాక్సిమము అంటే అడగకూడదు తెలియదు, కానీ ఎంత ఇస్తారు అంటే మీరు ఇప్పుడు ఈవెంట్స్ వదిలేయండి, మీరు డీ షోస్కి వెళ్ళారు, శ్రీదేవి డ్రామా కంపెనీస్కి వెళ్ళారు, కొన్ని అలాగే మూవీ యొక్క ఆడియో రిలీజ్కి వెళ్ళారు. అండ్ ఎంత పేమెంట్ ఇస్తారండి ఈచ్ వన్ పర్సన్కి? ఈచ్ వన్ అంటే అక్కడ 215,000 అంతే. ఏంటంటే అక్కడ షూటింగ్లు అంటే ముందు ఒక 2 వారాల ముందు వెళ్ళిపోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంకా డబ్బుల పర్పస్ మీద అయితే వెళ్ళాం. ఇంకా ఏంటంటే టాలెంట్ చూపించుకోవాలి, అందరికీ తెలియాలి. ఏంటంటే ఇంకా మనం ఒకటి ఉంటుంది కదా, మనకి టీవీలో కనపడతాం, మనకి హ్యాపీగా ఉంటుంది, అలాగా మేము చూసుకుంటా వెళ్తాం. అంతేకాని వాళ్ళు ఇస్తే తీసుకుంటే లేకపోతే లేదు. కానీ డబ్బుల పర్పస్ మీద వెళ్ళాలంటే అదైతే అవ్వదు. ఇంకా మేము వెళ్తాం, టాలెంట్ చూపించుకుంటాం, మా హ్యాపీనెస్ మేము చూసుకుంటాం. సరే మేము చేసాము, ఒక టీంలో మేము ఉన్నాము, ఒక ఎపిసోడ్ మేము చేసాము, అందరికీ మేము తెలుసు, మాకు వాళ్ళు తెలుసు అని అలా పేరు చెప్పుకొని వెళ్తాం. కానీ ఏదో ఒక రోజు వస్తుంది టైము, ఆ టైం కోసం వెయిట్ చేస్తాం. ఏంటంటే మ్యాక్సిమము మీ యొక్క సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఏ రోజు వస్తుందా ఆ రోజు నేను నిరూపించుకుంటాను ఆ యొక్క కాన్సెప్ట్లో ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే మధ్యలోనే ఆగిపోతారు. ఎందుకంటే కొన్ని స్ట్రగుల్స్ పడలేక, ఎందుకంటే ఇందులో కూడా ఇన్కమ్ సరిగా రాదు. ఎందుకంటే ఈ యొక్క డ్యాన్స్ యొక్క ప్రొఫెషనల్లోకి వచ్చేసరికి మా వరకు తెలిసిన వరకు ఏ యొక్క జాబ్స్తో ఇంక్లూడ్ ఉండవు, ఏ యొక్క గవర్నమెంట్ తరపు దీనికి ఇంక్లూడ్ ఉండదు. ఓన్లీ మన యొక్క టాలెంట్ బట్టి మనం జరుపుకోవడమే. అండ్ మీరు ఇంత ఈవెంట్ చేస్తారు, ఆ ఈవెంట్లో కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు. మ్యాక్సిమం డ్యాన్సర్లు అంటే కానీ కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, ఆ టాలెంట్ తెలిసిన వాళ్ళు. కొంతమంది డ్యాన్సర్స్ అంటే కనుక తక్కువ చూపు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఎగిరేవాళ్ళు, వీళ్ళు రోడ్ల మీద చిందులేసేవాళ్ళు, ఈ టైప్ వాళ్ళు. ఆ యొక్క సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా? చాలాసార్లు చేశాను. చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు వెళ్ళంగానే సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం, కొంతమంది ఏంటంటే రాగానే డాన్సర్స్ వచ్చారా పాపం వాళ్ళు కష్టపడతారు అని చెప్పి రూమ్ ఇచ్చి మొత్తం చేసేవాళ్ళు. కొంతమంది ఏంటంటే రాగానే రిసీవ్ చేసుకోకపోవడం, డాన్సర్స్ వచ్చారా అక్కడ ఉండండి, అక్కడే ఉండండి, మీకు రూమ్ చెప్తాము అనడం, కానీ చెప్పరు. లాస్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి టయానికి స్టేజ్ బ్యాక్ సైడ్ కాస్ట్యూమ్ వేసుకోవడం జరుగుద్ది, పక్కనే సైడ్ చేసుకోవడం జరుగుద్ది. ఇంకా అంటే రూమ్ అనేది పర్టికులర్గా ఎవరు
రూమ్ ఇస్తాం అంటారు, కానీ కొంతమంది చిన్న చూపుతో చూస్తారు బాగా. అలా చూసినా సరే మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా మ్యాక్సిమం ఎందుకంటే ఒక ప్రోగ్రాము ఎలా జరిగినా అక్కడ పెళ్ళి అయినా ఏదైనా సరే పెళ్ళిలో తాళుబట్టి కట్టడం ఎంత హైలైట్, అండ్ మీరు కూడా ఆ ప్రోగ్రామ్ని అంత హైలైట్ చేస్తారు. ఎందుకంటే మరి మీకు ఆ విధంగా నేను చూసాను ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మీరు చాలా స్ట్రగుల్ పడతారంట. అంత కష్టపడి వెళ్ళిన తర్వాత మీరు ఆగండి, ఫస్ట్ వచ్చిన వాళ్ళు తిన్నాయి, ఆ తర్వాత మీరు తిందరు అనే ఒక సిచ్యువేషన్ కూడా ఉంటాయంట. మీరేమన్నా అటువంటి ఫేస్ చేసావా? అంటే మనకి అలా అని కాదు, ఇప్పుడు కూర్చుంటే మీరు అందరూ ఒకేసారి కూర్చుందరు కానీ ఫస్ట్ వీళ్ళు తింటారు అన్న అవైతే ఉంటాయి. కానీ ఏంటంటే మనం డ్యాన్స్ చేస్తే తినేస్తే డ్యాన్స్ చేయలేము కాబట్టి మ్యాక్సిమం మనమే తినం. ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు తినం. ఓకే, మామూలు చిన్న ఈవెంట్ అయిపోయిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత మరి ఈవెంట్ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది కదా? అవునండి, అంటే మనం మ్యాక్సిమం 11-12 అయిపోద్ది. 12 అయ్యేటప్పటికి మ్యాక్సిమం ఫుడ్ కూడా చాలా వరకు ఉండదు. ఇంకా టైంలో ఏది ఉంటే అది ఇంక సరిపెట్టుకోవాలి. అలా చేసి చాలా రోజులు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. లేని రోజులు కూడా ఉన్నాయి, తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయంకి వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం మీలో మ్యారేజెస్ ఎవరికైనా ఎంతమందికైనా నాకు తెలియదు, ఎంతమందికి మాకు తెలియదు. కానీ ఏంటంటే ఈ యొక్క ప్రొఫెషన్లోనే జర్నీ మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టం. మరి మీరు ఎందుకు ఇంకా ఇందులోనే ఉన్నారు, ఇంత ఇలాగా వర్క్ చేస్తున్నా సరే ఇలా చేస్తున్నా సరే? అంటే మనం బేసికలీ డ్యాన్స్ పర్పస్ మీద పూర్తిగా డ్యాన్స్ మీద ఉండం. మనం ఇప్పుడు నేను తాపీ పని చేస్తాను, వీడు అదే, వాడు అదే, వీడు స్టడీ చేస్తాడు. అంటే ఒక పర్పస్ మీదే ఉండి మనం జాబ్ లేకుండా అంటే చేయలేం. తాపీ పని చేస్తాం మేము, మార్నింగ్ టైంలో తాపీ పని చేసుకుంటాం, ఈవినింగ్ టైంలో ఈవెంట్స్కి వెళ్తుంటాం. నువ్వు బ్రదర్ నువ్వేం చేస్తావు? మేము హార్డ్ వర్క్ చేసుకుంటాం. బ్రదర్ నువ్వు? సేమ్ వర్క్. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయితే మరి ఫ్యామిలీస్ కూడా రన్ అవ్వాలి కదా. కరెక్టే. మనకంటే ఈ పేమెంట్స్ గురించి అయితే మనం పర్టికులర్గా మనం డ్యాన్స్ పర్పస్ మీద వెళ్ళాం. మనకు వచ్చినంత మనం తీసుకుని అడ్జస్ట్ చేసుకొని. మేము పేమెంట్ అని ఎందుకు అంటున్నామంటే మీ కష్టం మేము చూసాను మ్యాక్సిమం. ఎందుకంటే మ్యాక్సిమం ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు అంటే మినిమము సాంగ్స్ గ్యాప్ లేకుండా ఎగిరిన వాళ్ళు ఎగిరినట్టే ఉంటారు. సో దాన్ని బట్టి నేను రెమ్యునరేషన్గా అంతగా అడుగుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ యొక్క డ్రెస్ కోడ్ కానీ, మీ యొక్క యాటిట్యూడ్ కానీ, మీరు స్టేజ్ మీద మీకు మీ ఉన్న బాగున్న ఒక పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏంట్రా బాబు అలాగనుకుంటాం. వీళ్ళకి ఏంట్రా బాబు ఇంత టాలెంట్గా ఉన్నారు, వీళ్ళకి వెనకాల డబ్బులు ఉన్నాయేమో లేకపోతే మూవీస్ వస్తాయేమో వీటిలో అనుకుంటాం. మీకు మీ ఆ థాట్లో అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఎన్ని బాధలు ఉన్నా సరే ఫ్రంట్కు మీరు వచ్చేసరికి అయితే మాకు ఎలా ఉంటుందంటే ఒక పండగలాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీలో ఎన్ని బాధలు ఉన్నా అలాగే చూసుకుంటారు. అండ్ మీ ఫ్యామిలీలో దీనివల్లే ఎందుకు బతుకుతున్నావు, వేరే చూసుకోవచ్చు కానీ ఫ్యామిలీస్ మిమ్మల్ని తిట్టడం లేకపోతే ఇళ్ళలోంచి పంపించేయడం, దీంట్లో పెట్టుకుంటే మాకు ఇన్వాల్వ్ అవ్వకపోవడం అటువంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉన్నాయా? అయితే మనం చేసేది వర్క్ టాపీ పని చెప్పేసి అన్నాం కదా. ఈవెంట్ చేసేలోపు మనకి 12 or 1 గంట అవుద్ది, మన ఇంటికి వచ్చేలోపు 4 or 5 అవుద్ది. మనం చేసే లిఫ్ట్ కట్టడానికి ఇక్కడ ఇంటికి రాగానే మనకి డ్రెస్ చేసి బ్యాగ్ పెట్టేసే టైం కూడా ఉండదు. వెంటనే బ్యాగ్ ఇక్కడ పడేసి వెంటనే వ్యాన్ ఎక్కేసి పనికి వెళ్ళిపోతాం. అయితే పని దగ్గర మనం పని చేయలేక అందరం అంటే నిద్రపోతా కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటాం. అప్పుడు మేస్త్రి వచ్చేసి అంటాడు, ఎందుకు నిద్ర లేకుండా పనులు చేయడం, అదే పనే చేసుకోవచ్చుగా అని చెప్పి. అంటే ఇంకా అది మానలేక మనం వెళ్తున్నాం, అది మానుకోలేము, అది చేయలేకపోతే నీ చేయలేకపోతున్నాం అంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి ఎక్కడ డబ్బులు వస్తున్నాయి, 2 డబ్బులు ఎందుకు నీకు, ఆ డబ్బులన్నీ నేను చేసేసుకుంటాం, ఒకదానికి వెళ్తే నీకు ఈ పనికి ఉంటాయి కదా, అది ఈ పనే చేసుకోవచ్చుగా, ఇద్దన్నా మానొచ్చేమో కానీ అది మానుకోలేము, పని మానేయడం అన్నా జరుగుద్దేమో కానీ డ్యాన్స్ మానలేము. అలాగే మనం ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మార్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి, అప్పుడు పని మానేసేయాలి. వీక్లో 3 days ఈవెంట్స్ ఉన్నాయి అనుకో, అయితే సరే అయితే ఎవరు రేపు పనికి రావట్లేదు అని చెప్పి మేత్రికన్నా అనుకో, ఇలా మానితే నాకు కుదరదు, నాకు డైలీ వచ్చేటట్టు అయితే పనికి రావాలి, లేకపోతే లేదు పని మానేసి అంటాడు. లేకపోతే అది మానేసి నా దగ్గరకు వచ్చి అంటాడు. నా ఒక్కడి గురించి టీం మొత్తం ఆగిపోవాలి, మావన్నీ కంపోజ్ సాంగ్స్, నువ్వు ఒక్కరు లేకపోయినా సరే నలుగురు చేయడం కావదు, వేరే తీసుకొచ్చి పెట్టడం కావదు, మేము 5 చేయాలి. నా వల్ల వాళ్ళ నలుగురు మానడం ఇష్టం లేదు, నేను పని అయినా మానేస్తా కానీ డ్యాన్స్ మాత్రం మానను అని చెప్పేసి అని అన్నాను. అటు డబ్బులు తీసుకుంటున్నావు ఇటు డబ్బులు తీసుకున్నావు, నీకు అంటే డబ్బులు రావట్లేదు నీకు, చేయాలి మరి తప్పదు, పడుకుంటే ఎలా పనులు ఎరుకోవచ్చు అని చెప్పేసి మిత్రులు మాట్లాడతారు. అవన్నీ ఫేస్ చేసి అయినా సరే మాటలు పడి పని మానేసి ఆయనతో మాట అనిపించుకున్న డ్యాన్స్కి వెళ్తాను కానీ అటు ఈయనతో మాట అనిపించుకోలేక అటు ఆయనతో మాట అనిపించుకోలేక అటు పని చేసుకుంటూ ఈవెంట్ చేసుకుంటూ నిద్రలేక మళ్ళీ ఈవెంట్ చేయగానే మళ్ళీ ఈవినింగ్ ఈవెంట్ ఉంటుంది అది చేసుకుంటాం. రీసెంట్గానే 2 days బ్యాక్ ఈవెంట్ చేసాం.
ఓకే ఎక్కడ ఇక్కడ రామరాజు లంక ఓకే భీమవరం దాటాక అయితే చేస్తే మార్నింగ్ ఈవెంట్ అని చెప్పేసి 11 కల్లా వెళ్ళిపోయాం, నైట్ ఈవెంట్ చేసి అక్కడే. తర్వాత మాకు 2, 1, 3 అయిపోయింది, ఫుడ్ లేదు. ఫుడ్ అని చెప్పేసి అని అడిగితే ఆ ఇంట్లోంచి కవర్లో ఇంతంత అన్నం, లేకపోతే ఇంకో కవర్లో ఇంత కూర తీసుకొచ్చి ఒక కవర్లో తీసుకొచ్చి పెట్టారు మాకు. అది కూడా వాళ్ళు ఏమనలేక అదే తిని అదే స్టేజ్ 4కి ఎక్కి 6 వరకు మేము 5 స్టేజ్ దిగిపోతే వద్దు మాకు ఈవెంట్ ఉందన్నా, మరి పక్కనే ఈవెంట్ చేసుకోవాలి, ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి, మాకు టైం సరిపోవట్లేదు అంటే మీరు చేసి వెళ్ళాలి, లేక పేమెంట్ ఏమో మీరు ఎక్కడి నుంచి ఎలా వెళ్తారో మేము చూస్తాం. పేమెంట్ అయితే మేమేమో ఎవరిని అడుక్కుంటారు అడుక్కోండి, ఎవరిని అడుక్కుంటారు అడగండి, పేమెంట్ అయితే మేము ఇవ్వం, మీరు ఇంకో గంట చేసి ఉండాలని ఇప్పేసిన కాస్ట్యూమ్ మళ్ళీ వేసుకుని మళ్ళీ స్టేజ్ ఎక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఆ పేమెంట్ అనేది తీసుకొని తర్వాత ఇంకో ఈవెంట్ దగ్గరికి వెళ్ళి వెంటనే మళ్ళీ కాస్ట్యూమ్ అక్కడైతే కాస్ట్యూమ్ కూడా వేసుకోలేదు మేము. టైం అయిపోయింది వెంటనే ఎక్కేసుకోండి అని చెప్పేసి సివిల్ డ్రెస్ మీద ఎక్కేసి ఒక సాంగ్ వేసి తర్వాత కిందకు వచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ వేసుకొని సాంగ్ చేసాం. ఆర్కెస్ట్రా అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కాల్సి లేట్ అయింది. ఒక 1 అవర్ మేమే ఎంటర్టైన్ చేసాం, నాన్ స్టాప్ మేమే ఎంటర్టైన్ చేసాం. ఎవరు వాళ్ళు లేట్ అవ్వడం వల్ల. ఎందుకంటే ఇటువంటి బ్లాక్ మెయిల్స్ కూడా అవుతాయి, ఎందుకంటే ఊరికాని ఊరు వెళ్తారు చేస్తారా, ఊరంతా ఒకటవుతుంది, మీరు చచ్చినట్టు ఇంకా మరి చేయాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంతగా ఉంటున్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రొఫెషన్లో ఉన్నారు? ఒక్కొక్కరు ఒక లాగన్యా. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ ఉన్నావు. నువ్వు బ్రదర్? నాకు 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఉన్నావు. నువ్వు బ్రదర్? 11 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఉన్నావు. నువ్వు బ్రదర్? సేమ్ 5 ఇయర్స్. తను నేను ఒకసారి వచ్చి. నువ్వు బ్రదర్? నేను ఒక 6-5 ఇయర్స్. నువ్వు బ్రదర్? నేను 11 అవుతుంది. ఓకే 11 అవుతుంది. ఈ యొక్క 11 ఇయర్స్లో నేను అన్నానని కాదు, నన్ను కాదు, ఈ యొక్క ప్రొఫెషన్లో మీరు సాధించింది ఏంటి? సాధించిందంటే ఏమీ లేదు, వీళ్ళని చూడంగానే వీళ్ళు డ్యాన్స్ చేస్తారా అంతే అని అనుకోవడం తప్ప ఒక్క పేరు తప్ప ఇంకా ఏది లేదు సాధించింది. బ్రదర్ మమ్మల్ని అయితే ఎవరైతే వీళ్ళు ఎదగలేరు, వీళ్ళకి ఎవరు చెప్తారు, వీళ్ళకి ఎవరు ఇస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎలా చేయడం, మమ్మల్ని చాలా మంది తిట్టుకున్నారు, చాలా మంది ఇది చేశారు. అవి మనసులో అయితే మేము పెట్టుకోలేదు. ఎవడేమనుకున్నారు, దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఒకటి వినడానికి ఒకటి వదిలేయడానికి. అలాగే విన్నాం, అలాగే వదిలేసాం. మా టాలెంట్ మేము ఇంప్రూవ్ చేసుకున్నాం. ఎవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇది చెప్పండి అది చెప్పండి, స్టెప్ డాన్స్ ప్రకారం కానీ A to Z ఏదైనా సరే ఈవెంట్లు కానీ ఇంకా సాధించలేదైతే అలా ఒప్పుకోము, సాధించాం. ఎవరైతే వద్దనుకుని ఎవరైతే వీళ్ళకి ఎవరిస్తారు, లేకపోతే వీళ్ళకేమొచ్చి డబ్బు అలా అంట్లా ఇది చాలు. ఎందుకంటే మనల్ని ఎవరైతే నువ్వు ఏం ఏకలేవు అటువంటి ఇలాగ మాట్లాడతారో వాళ్ళే మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన హెల్ప్ అలా అడిగితే కనుక అవి చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ అయ్యారు? ఇన్స్టిట్యూట్ అంటే నేను అందరం అయ్యింది ఐఫై ఇన్స్టిట్యూట్, ఇది వరకు బాబీ సార్ ఉన్నప్పుడు. కానీ ఆయన మరి ఎలా చనిపోయారు మాకు తెలియదు, మరి ఏం జరిగింది మాకైతే తెలీదు. ఇంకా అక్కడ నేను ఏంటంటే ఇంకా ఐఫై ఇన్స్టిట్యూట్ అంటే పవర్పేట స్టేషన్ కొంచెం లో బ్రిడ్జి కింద పైన కనపడిద్ది, దానిపైన మీ అందరు నేర్చుకున్నది. ఇంకా ఆయన చనిపోవడం వల్ల ఇంకా డాన్సర్స్ ఇంకా వాళ్ళకి మరి ఇంట్రెస్ట్ లేక ఇంకా విడిపోయి ఇంకా మేము అందరం ఒకటి అనుకున్నాము, ఇంత టాలెంట్ ఉండి ఎందుకు మనం ఇలా అయిపోవడం అనేది కరెక్ట్ కాదనుకొని ఇంకా అందరం మాట్లాడుకొని ఇంటికి కూడా మాట్లాడుకొని ఫోన్లో మాట్లాడుకొని ఇంక ఇలా జరిగి మన గ్రూప్గా ఉందాము, అన్నిట్లో మనం ఉందాము. ఇప్పుడు ఒక ఏలూరికి ఒకటే ఒక బాయ్స్ ఏంటంటే ముందు మెయిన్గా అది దేవుడిచ్చిందే, ముందు మా పేరు చెప్తున్నారు. ఏదైనా సరే వీళ్ళు చంటి గ్రూప్ బాగా చేస్తున్నారు, వీళ్ళ గ్రూప్ ఉంది, వీళ్ళు బాగా చేస్తారు ఏదైనా సరే అని ఒక మాట అయితే ఉంది. ప్రస్తుతానికి ఇంకా దేవుడి దేవుళ్ళు ఇంకా ఎదగకుండా అయితే ఉండం, ఎదుగుతాం. అవును యాక్చువల్లీ ఇప్పుడు మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్తో మంచి వ్యూస్తో ఉన్నారు. అండ్ రీసెంట్గా దావూదీ సాంగ్ కూడా మిలియన్స్ వ్యూస్ వరకు వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ మేము చూసాం, నిజంగానే చాలా వైరల్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మేము ఈవెంట్ చేస్తూ ఉంటే అవన్నీ వచ్చాడు, ఇంకా జరిగింది. ఇంకా సరే ఇంకా అవన్నీ ఒక సపోర్ట్గా వెళ్ళాము. ఇంకా అవన్నీతో పెద్ద డాన్సరే కానీ ఏదంటే ట్రై చేసాం, అలా క్లిక్ అయింది. ఇంకా నాని అన్నయ్య కూడా ఇప్పుడు ద మూవీస్లో శేఖర్ మాస్టర్ గారు పక్కనే ఉండి మొత్తం వర్క్ చేస్తున్నారు. అండ్ మీకు అటువంటి మూవీ ఆఫర్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ వచ్చినాయా?
మనకేం రాలేదు. రాలా. అది ఒక మూవీ ఆఫర్ అనేది ఒక కార్డ్ అనమాట. సైడ్ డాన్సర్ చేయాలంటే 3 lakhs పెట్టి కార్డు కొనుక్కోవాలి. ఓకే, కొనుక్కోవాలి. ఆ కార్డు కొనుక్కోవాలి. ఆ కార్డు కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే అక్కడ చేయడానికి ఛాన్స్. ఓకే, ఇది మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎలా అనుకుంటామంటే ఒక టాలెంట్ని బట్టి వాళ్ళు అక్కడ వరకు వెళ్తారు, ఇక్కడ వరకు వెళ్తారు అనుకుంటున్నాం. అంటే అది ఒక కార్డు, అది మూవీలో చేయడానికి అనేది ఒక కార్డు. ఇప్పుడు ఆ శేఖర్ మాస్టర్ దగ్గర చేస్తున్నామంటే మనం పర్ఫెక్ట్ డాన్సర్ అయి ఉండాలి. ఆ కార్డు తీసుకుని అడ్జషన్స్ ఉండాలి, అందుట్లో సెట్ అవ్వాలి, బాగా చేయాలి. మళ్ళీ చిన్న తేడా వచ్చినా మళ్ళీ ఆపేస్తారు, ఆ కార్డు వేస్ట్ అయిపోతుంది. అంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ కార్డుకి ఇక్కడ కాకుండా వేరే చోట ఉపయోగించుకోవడం కూడా ఇంకా అసలు అవ్వదండి. అంటే ఆ మూవీలో మాత్రం ఆ కార్డు చూపిస్తే ఆ మూవీ కాకుండా నెక్స్ట్ మూవీ మాస్టర్ దగ్గరే చేయాలి. ఓకే, అని మేము అందరం అనుకుంటున్నాం ఏంటంటే టాలెంట్తో వెళ్ళిపోతారు అని అనుకుంటున్నాం. అయితే లేరు, అంతా డబ్బు. మనకి ఈవెంట్కి వెళ్తే 1000 లేకపోతే 1500, దాన్ని బట్టి 3 లక్షలు మనం కొనలేము. కానీ ఏమైనా టాలెంట్ బట్టి ఉంటారు, ఎవరో ఒకరు ఒక మంచి వ్యక్తి ఒకరు ఉంటాడు. ఈ గబుక్మని నేను ఉన్నాను మీకు సపోర్ట్గా మీరు వెళ్ళండి అంటారు. ఇంకా అలాంటి మనకైతే ఇంకా దొరకలేదు. టాలెంట్ని మ్యాక్సిమం ఏంటంటే టాలెంట్ ఉంటే కనుక ఎవడు ఆపలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు అంతగా ఉంటే కనుక ఇన్ని ఇయర్స్ ఇలా లాక్కుంటా రాలేరు. అండ్ ఇప్పుడు ఈవెంట్స్ బాయ్స్ అయితే ఓకే, బాయ్స్ చేస్తారు. అంటే గర్ల్స్ కూడా ఉంటారు మీలో, అంటే వాళ్ళు డ్యాన్సర్సే. కానీ ఏంటంటే బాయ్స్నే సరిగా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఈ యొక్క డ్యాన్స్లో. అండ్ గర్ల్స్లు కూడా వస్తారు, వాళ్ళు నైట్ అవుట్లు చేస్తారు, ప్రోగ్రాములు చేస్తారు, మీతో పాటు సమానంగా ఉంటారు. వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చెప్పు అంటే వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎందుకంటే మ్యాక్సిమం ఏ ఒక్క ఇళ్లలో లేడీస్ని ఆ విధంగా పంపరు. కానీ ఏంటంటే మగవారితో సమానంగా ఇంక్లూడ్ అయ్యి వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇప్పుడు డ్యాన్స్కి వచ్చే ప్రతి లేడీ ఎవరైనా సరే అందరూ పూర్ ఫ్యామిలీస్ అండి. ఎవరైనా ఏ లేడీ అయినా మనం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కాబట్టి కష్టం తెలుస్తుంది. అందుకనే కొంచెం లేట్ అయినా ఏదైనా వాళ్ళు ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు బాయ్కి 1500, 1000 అలా ఇస్తే లేడీస్కి 3000 అలా ఇస్తారు. వాళ్ళకి ఆ వచ్చిన ఈవెంట్ చేసిన అమౌంట్తోనే తీసుకెళ్ళి వాళ్ళని పోషించుకోవాలి. అందుకనే వాళ్ళు బాయ్స్తో సమానంగా మేమేమి తక్కువ కాదు అని చెప్పి వాళ్ళతో పోటీ పడటానికి, ఇంకా వాళ్ళ ఇంట్లో మగదిక్కు లేకపోతే మరి ఏం చేస్తారు, వాళ్ళు డ్యాన్స్ నేర్చుకొని ఇలా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వదలలేక, అలానే జాబులు రాలేక, ఏమి చేయలేక, ఖాళీగా ఉండలేక, ఇంకా మనకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ కదా, డ్యాన్స్కి వచ్చి మనం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని అలా పోషించుకుంటారు. ఓకే, నువ్వు నైట్లు కాకుండా డే అండ్ నైట్స్ కాకుండా అసలు టైంతో పని లేకుండా కూడా మగవారితో సమానంగా లేడీస్ కూడా వర్క్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ నైట్స్? అంటే బాయ్స్ అయితే కనుక మనం పర్లేదు ఎలాగన్నా సరే మూవ్ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కూడా అన్నారు ఇందాక ప్రోగ్రాంలో కూడా మమ్మల్ని బెదిరించారు ఒక ఊరిలో అన్నట్టు అన్నారు. మరి గర్ల్స్ని వాళ్ళేదైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఉంటాయండి. మీకు సిచ్యువేషన్ చెప్పండి, మీతో జరిగింది ఏమన్నా? మాతో అంటే మమ్మల్ని లేడీస్ అనేటప్పటికీ ఇంకా చెయ్యాలి సాంగ్స్, ఇంకా 2 సాంగులు చేయండి, అప్పుడే అయిపోయింది ఏంటి, బాయ్స్దే ఉంది తర్వాత ముందు లేడీస్తో చేయించండి డ్యాన్స్ అని చాలా ఇబ్బంది పడతారు. ఓకే, అది ఓకే. నేను ఎలా అంటున్నానంటే ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్స్లో కానీ మీరు చేసిన సాంగ్స్లో కానీ అందరూ మ్యాక్సిమమ్ ఎంటర్టైన్మెంట్కి డ్రింక్ చేసి వస్తున్న వాళ్ళే ఉంటారు. అబ్జర్వ్ డ్రింక్ చేసి ఆ విధంగా ఆవేలాగా వచ్చిన వాళ్ళే ఉంటారు. అలాగా ఏమన్నా స్టేజ్ మీద ఎగ్గాని చేతులు వేయడం ఆడవాళ్ళ మీద, అటువంటి పొజిషన్లో ఉంటే మీరు వెళ్ళినా సరే మిమ్మల్ని కూడా అడ్డుకోవడం, అలాంటి సిచ్యువేషన్స్ అని ఫేస్ చేశారా? స్టేజ్ మీదకి మ్యాక్సిమం ఎక్కేస్తారు, కానీ కమిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ముందే చెప్తారు ఇలా స్టేజ్ ఎక్కితే అవ్వదు, ఈవెంట్స్ చేయలేము, ఇబ్బంది పడతాము అని చెప్పి ముందుగా చెప్తారు. ఇంకా అలా వాళ్ళు వచ్చి ఒక 2-3 చూసుకుంటారనమాట స్టేజ్ ఎవరిని ఎక్కనివ్వకుండా. ఇంకా సపోర్ట్ మేము బాయ్స్ కూడా ఉంటాం కాబట్టి మ్యాక్సిమం అంత రిస్క్ అనేది ఇప్పుడు వరకు మేము పడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాగో వచ్చిన గర్ల్స్ అందరూ ఈ యొక్క ప్రొఫెషనల్లో మంచిగానే ఉన్న వల్ల అందరూ ఏ ప్రాబ్లం వల్ల బ్యాడ్గా అవ్వరండి, ఆ సిచ్యువేషన్ వల్ల అలా అవుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీని, ఎందుకంటే చూడగానే నిజాలు ఎవరికి తెలుసుకోకుండా లోకం అంటారు చూడు, లోకం నాలుక లేని లోకం ఏదన్నా మాట్లాడుతుంది అన్నట్టు. సో అలాగా చాలామంది అనుకుంటారు అంటే స్టేజ్ మీద ఆ విధంగా డ్యాన్స్ చేస్తే ఆ విధంగా చేస్తే కనుక ఈ లింక్ అంతే, ఈ లింక్ ఆ ఫీల్డే అన్నట్టు మాట్లాడతారు. సో ఏంటంటే నేను ఆ యొక్క ఇంక్లూడ్ ప్రకారం అడుగుతున్నాను, మీ అందరూ మంచి వాళ్ళేనా?
ఎందుకంటే ఒకరు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ చెడ్డవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మీరు ఏ విధంగా ఫేస్ చేశారు? అంతగా అది మనకి అంటే లేడీస్ని అంత పట్టించుకోము. అంటే ఎంతవరకు మనం మనకిచ్చిన పని మనం పూర్తి చేసుకొని రావడం తప్ప, కానీ ఇంకా మిస్టేక్ ఏమన్నా అక్కడ స్టేజ్ మీద ఏమైనా జరిగితే అక్కడ ఏమన్నా సపోర్ట్గా ఉంటాం, కానీ ఇంకా బయట ఎన్ని జరుగుతున్నాయి మనకైతే తెలియదు. మనం ఇంకా ఓన్లీ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ పర్పస్ మీద మేము ఉంటాము. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళదే, మా పని తర్వాత మేమేం చేస్తాం వాళ్ళ చేస్తే ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళారని ఫోన్ చేస్తారు, లేకపోతే మేము ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళారా అని మేము ఫోన్ చేస్తాం. అంతకు మించి అయితే మనకి వాళ్ళు ఇంకా ఈవెంట్ అంటే ఇంకా అంతే, ఒక ఈవెంట్ పర్పస్ మీద మేము ఇదవుతాం. ఇంకా అంతకు మించి వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారా మేమేం చేస్తున్నారా ఎవరికైనా పట్టించుకోము. జగ్గా నీకైనా ప్రపోజ్ చేశారా? నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా నలనా నీ వలనా. లేదు లేదు, ఎందుకంటే మన డ్యాన్స్ ప్రొఫెషన్లోకి వచ్చేసరికి ఏంటంటే మనమే హైగా కనిపిస్తాం, ఒక కంటెంట్ లాగా ఉంటుంది. నీకు ప్రపోజ్ చేసావా? మనకి ఎవరు చేయలేదు. నువ్వు చేసావా? లేదు, ఎవరికి చేయలేదు. లేదు లేదు, ఇన్స్టాగ్రామ్ లోనే బెస్ట్ ఫాలోవర్ నాకు తెలుసు ఇప్పుడు మాక్సిమం ఒక డాన్సర్. సోషల్ మీడియా అంటేనే మాక్సిమం హాయ్ జగ్గా అని మెసేజ్లు వచ్చినాయి. ఎవరు వస్తా ఉంటే రాకుండా అయితే నువ్వు చూసే అయితే వస్తాయి, కానీ మనం రిప్లై ఏమో నాకే పెట్టారంటే ఇంకెంతమంది పెట్టుంటారు, కానీ నేను ఎప్పుడు చూసి ఇంకా వదిలేస్తా ఉంటాను. వాళ్ళు పెట్టారు, నువ్వు పెట్టిన రిప్లైలు ఎవరు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? నేను రిప్లై అయితే అసలు లేదు. అదొకటి. మ్యాక్సిమం ఇంకొకటి ఏంటంటే గర్ల్స్కి అండ్ ఈ యొక్క బాయ్స్కి ఈ యొక్క ప్రొఫెషన్లో కమ్యూనికేషన్స్ కానీ, లింకప్స్ కానీ, లవ్స్ కానీ ఎక్స్ట్రా కొన్ని ఉంటాయని రూమర్స్ మీ వరకు వచ్చి ఉంటాయి. మేము చెప్పవసరం లేదు, ఎందుకంటే ఈ యొక్క ప్రొఫెషన్లో వేసే డ్యాన్స్లో కానీ, మనం పట్టుకునే టచింగ్స్లో కానీ ఆ కొన్ని రూమర్స్ అయితే నేనైతే అవి రూమర్ అంటాను నిజమంటాను నాకు తెలియదు, ఎందుకంటే నేను ఈ ప్రొఫెషనల్ లేను కాబట్టి. మీరేమంటారు? ఎందుకంటే ఈ యొక్క గర్ల్స్కి బాయ్స్కి కమ్యూనికేషన్స్ లవ్స్ ఎక్కువ ఉంటాయి ఈ యొక్క ప్రొఫెషన్లో. కానీ ఉంటాయి కానీ అన్న మా టీంకి అయితే ఇప్పటికైతే అలాంటివి ఏమీ జరగలేదు. ప్రజెంట్ అయితే అంతా బాగానే చేసుకుంటున్నాం. ఓన్లీ బాయ్స్ అంటే టీం లాగే చేసుకుంటున్నాం, కానీ అమ్మాయిలు వస్తారు కానీ మేము అంత పట్టించుకోం. ఏదో డ్యాన్స్ అంటే ఇంకా మా టీం ఏంటో మనం ఎదిగి ఒక రేంజ్కి వచ్చినాక అప్పుడు ఏమన్నా వస్తే అప్పుడు చూసుకుందాం. ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది. కానీ డ్యాన్స్ అంటే మేమంటే ఓన్లీ బాయ్స్గానే మా టీంలో చూసుకుంటాం, కానీ అమ్మాయిలు వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఇంకంతే. ఓన్లీ డ్యాన్స్ అంటే మేము. కానీ వీడు లవర్ నాకు చెల్లి అయిద్ది, వీడు అంటా ఉంటాడు బాగుంటే అమ్మాయిని మీ చెల్లి వచ్చారు అని అందరిని అంటా ఉంటాడు. అంటే ఈ దొంగ మాటలు బ్రదర్, దొంగ మాటలు ఎందుకు బ్రదర్? అండ్ బ్రదర్ ఎలాగే, ఎందుకంటే బయట మేము చూస్తాం కాబట్టి మ్యాక్సిమం మీకే ఎక్కువ, అంటే మీకు అక్కడ వాల్యూ ఇవ్వకపోయినా సరే స్టేజ్ ఎక్కిన తర్వాత మీరే రాజులు. అబ్జల్యూట్లీ అక్కడ స్టేజ్ మీద ఫంక్షన్ పెళ్లి కొడుకున్నా పెళ్ళున్నా సరే మీరే అక్కడ హైలైట్. ఎందుకంటే మ్యాక్సిమం అందరి లుక్స్ మీ మీద పడుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అంతే. మిడ్ నైట్స్లో మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ చేసినప్పుడు తాగుతారా? అసలు అంటే తాగే వాళ్ళు డాన్సర్స్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, తాగుతారు కూడా. మా బ్యాచ్ లో ఎవరికి అలవాటు లేదు. తాగే డాన్సర్స్ ఉన్నారు, ఇప్పుడు తాగకపోతే చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డాన్స్ చేయకపోతే అయ్యో మరి ఈ నైట్ నేను పార్టీ ఇద్దాం అనుకున్నాను, లేదా ఓకే లేకపోతే పర్లేదు. అలాంటి అలవాటు తాగకపోతే డాన్స్ చేయలేని వాళ్ళు ఉన్నారు, చేసేసిన తర్వాత తాగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మ్యాక్సిమమ్ మీరు ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి. మ్యాక్సిమం ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే చుక్క. ఎందుకంటే నేను ఆ విధంగా ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు తాగుతారు, మినిమం ఎక్కువైపోతుంది సిచ్యువేషన్లో. ఏదైనా రాంగ్ అని మాట్లాడినా సరే కొట్టుకుని మ్యాక్సిమం పెద్ద గొడవలు మీ యొక్క యూనిటీలు ఎవరికన్నా జరిగాయా? ప్రస్తుతానికైతే మా టీం ఎప్పుడు అందరితో ఉంటాం, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. ఒకవేళ వాళ్ళు తాగే బ్యాచ్ అనుకుంటే మేము వెళ్ళాం. ఇంకా వాళ్ళు ఏమన్నా సరే ఇంకా పెద్దోళ్ళు కదా, ఇంకా లేకపోతే తాగున్నారు కదా, వాళ్ళు అన్నీ తెలిసి అంటారు, తెలియకుండా అయితే ఎవడ ఉన్నాడు. మరొకసారి మీ లవర్ పేరు చెప్పు. మరి అంతే వెంటనే మాటలు అడిగేయాలి తప్పనిచ్చి నేను ఆ విధంగా అంటున్నాను. ఎందుకంటే నాకు జగ్గా కోసం నేను ఈ యొక్క ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కొంచెం నేను ప్రిఫరెన్స్తో వచ్చాను.
కొంతమంది కూడా నాకు కావాలంటే నాకు మీడియా ఉన్నప్పుడే కాల్ చేయమని కూడా చెప్పాడు. నెంబర్స్ కూడా ఉన్నాయి నాకు. నేను అందుకే అన్నా మొత్తం ఎన్ని మంది ఉన్నారు. నాకు అంత లేదని, అంత ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తా, ఈ పాటి నేను తాగే ఉండే. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రొఫెషన్లో ఉన్నప్పుడు తొక్కేస్తున్నారు మమ్మల్ని. ఎందుకంటే మీ 12 సంవత్సరాలు ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, 12-11 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. తొక్కేస్తున్నారు మమ్మల్ని, ముందే అది ఎదగని ఇవ్వట్లేదు అని. ఎందుకంటే అతి బాధాకరమైన విషయం ఏంటంటే మనలో టాలెంట్ ఉన్నా సరే మనల్ని తొక్కాడు. ఎందుకంటే మనకి ఉన్నా సరే తొక్కాడు. ఆ యొక్క సిచ్యువేషన్స్లో మీరు బాధపడిన రోజులు ఉన్నాయా? మేము డ్యాన్స్ నేర్చుకున్న ఫస్ట్లో ఒక పక్క హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళం. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు హార్డ్ వర్క్లో ఉండేవాళ్ళం. ఈవినింగ్ నుంచి ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళం. ప్రాక్టీస్లో 11 వరకు నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అయితే ఈ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడే కానీ, ఈ వర్క్కి వెళ్ళినప్పుడే కానీ వర్కర్స్లో నుంచి వచ్చే ఓట్స్ ఏంటంటే, మీకు ఎందుకురా డ్యాన్సులు, పనులు చేసుకోకుండా మీకు అవసరమా, అయినా డ్యాన్స్ నేర్చుకొని బాగుపడినాడు ఎవడున్నాడు రా, ఇలాంటివి ప్రాబ్లమ్స్. ఆపర్చునిటీ మనకు వస్తుంది. వచ్చే ఆపర్చునిటీని వీళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు అనుకున్న ఆ రోజు అది మందరా, ఆపర్చునిటీ మందరా. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ మనం చేయాలి, ఎందుకంటే ఇంత కష్టపడి అన్నట్టు. ఆ యొక్క సిచ్యువేషన్స్ నేను ఉన్నాయి అంటున్నా. చాలా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, ఒక్కటి ఏదన్నా. ఒకటి ఏంటంటే, మనం ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ నాకు ఫోన్ చేశాడు అనుకో, నేను మాట్లాడతాను, చేస్తాను. ఇలా కన్ఫర్మ్ చేసేసాక ఇప్పుడు మనం మాకు 1500 బాయ్ అనుకుని 1500 చెప్తే, లేదు వాళ్ళు సరిగ్గా చేయరు, మేమే బాగా చేస్తామని చెప్పి వేరే టీము 1200కి చేసేయడం. అలా అంటే తక్కువ వస్తే ఎవరైనా ఒప్పేసుకుంటారు. అలా అలా ఆర్గనైజర్కి వాళ్ళకి తెలియదు, వీళ్ళు బాగా చేయరేమో, వీళ్ళు బాగా చేస్తారేమో, ఇంకా తక్కువ కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయడం. అలా చాలా జరుగుతుంటాయి. అండ్ మీకు అంటే మీరు ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్లో మీ ప్రోగ్రామ్ ఒప్పుకుంటారు. మినిమం ఒక 50K ఒప్పుకున్నాను ఒక ప్రోగ్రామ్ వచ్చేసి. అందులో ఏదన్నా కొంత అమౌంట్ వీళ్ళకి ఇవ్వాలి, కొంత అమౌంట్ ఇన్స్టిట్యూట్లకి ఇవ్వాలి, అలా ఏమైనా ఉంటుందా? అంటే ఇన్స్టిట్యూట్ అనేది మాకైతే లేదు. ఉంటే మాకుంటేనా? ఉంటే అంటే మీరు డ్యాన్సర్స్ కాబట్టి బయట డ్యాన్సర్స్ కోసం అడుగుతున్నాం. ప్రస్తుతానికైతే అలాంటివి మేము అనుకోలేదు. ఎందుకంటే ముందు మేము ఉంచుకోవాలి, మేము ఎక్కడన్నా చూసుకోవాలని అయితే ఉంది. కానీ ఇంకా ప్రస్తుతానికైతే అలాంటి స్పాన్సర్ లాగా మేము చేయడానికి అంత అనుకోలే. కానీ మాకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మేము పడ్డ కష్టం పక్కన పడకూడదని మేము కోరుకుంటాం. కానీ ప్రస్తుతానికి అలా లేదు కాబట్టి ఒకవేళ మేము చెప్పినా ఎవరు నమ్మరు. అందుకే అది ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. అంతవరకు ఇంకా వెయిట్ చేయాలి అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇది ఓకే మీకు టాలెంట్, డ్యాన్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద లైఫ్ అంటున్నారు, అయినో. బట్ ఏంటంటే ఏమన్నా జాబ్స్కి కూడా ఏమన్నా ట్రై చేయలేదా మీరు? ట్రై చేస్తే కనుక ఆ యొక్క జాబ్స్కి దీనికి సరిగ్గా ఇంక్లూడ్ అవ్వక మానేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటారు చాలా. ప్రస్తుతానికైతే ఇంకా మేము ఇంకా పనులు చేసుకుని లేకపోతే స్టడీ అంతవరకే, ఇంకా జాబ్ వరకు వెళ్ళలేదు. ఎందుకంటే మైండ్లో ఒక పెట్టుకొని ఇంకో పని చేయలేము. చేసినా మనకే రిస్క్, అది మనకే ఎక్కదో. వాళ్ళతో మాట్లాడిపించుకుని అదే ఏదైనా, అది చెడ్డదైనా మంచిదైనా ఒక మైండ్లో ఒక పని ఉంది. ఆ పనిలో నిండే మనం ఎదరికి వెళ్ళామనుకో, ఏదో ఒక రోజు దేవుడి దేవాళ్ళు ఏదో ఒక రోజు ఒక మెట్టు ఎక్కుతాం. ఇంకా జాబ్ వరకు అయితే మేము అంత అనుకోలేదు. వస్తుంది ఇంకా కాలంలో ఒప్పుకున్నాను సేపు ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంటాం. ఇంకా లేదు సరేలే ఇంకా చాలా అనుకుంటా, దేవుడు ఇంకా మైండ్ ఏదో ఒకటి చేసి దీనికి వెళ్తే బెటర్ ఇంకా అనుకుంటే ఇంకా ఎవరికారు ఇంకా అది చేసుకుంటాం. అండ్ ఈ యొక్క ప్రొఫెషనల్లో ఉంటూనే మీలో ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మ్యారేజ్ ఎవరికైనా అయింది ఇక్కడ? నీకు అయిందా బ్రదర్? అండ్ ఈ యొక్క డ్యాన్స్ మీరు ఇంతగా అంటే మీరు అందరు కంపోజిషన్ చేసుకుంటారు కదా, మీకు కొరియోగ్రాఫ్ చేసేది ఎవరు? కొరియోగ్రఫీ అనేది బాయ్స్, ఇంకా మేము ఒక 6 గ్రూప్, మేము అదే 6 మేము మా గ్రూప్కి ఏంటంటే ఇప్పుడు ఒక సాంగ్ పెడతాం.
ఇప్పుడు ఫస్ట్ నాకు వచ్చింది అనుకో, అరే ఇది పెడదామని అంటాం, ఇది హోల్లో పెడతాం, అందరూ అందరూ కలిపి ప్రతి కష్టం మీరే, మీ బ్యాచ్, ఎందుకంటే ఇంక్లూడ్ ఎవ్వరూ లేరు. ఎవరు లేరు. ఓకే. అండ్ నాకు ఈ టైంలో ఇప్పుడు అలా అనిపిస్తుంది, మీ గ్రూప్ ఒక నేమ్ ఏంటి, మీ టీం నేమ్ ఏమన్నా ఉందా? మేమైతే ప్రస్తుతానికి ఏంటంటే ఏలూరు బాయ్స్ అని పెట్టుకున్నాం. ఏలూరు బాయ్స్ డ్యాన్స్ గ్రూప్ అని పెట్టుకున్నాం. కానీ ఏంటంటే ఇంకా ఎందుకులే ఇంకా పెట్టడము, అందరు చెప్తున్నారు మన బ్యానర్ అనేది పెట్టుకున్నాం కానీ మన బ్యానర్ యూజ్ చేయట్లా. అలా అని కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ మనల్ని చూసేవాళ్ళు చేసేవాళ్ళు కానీ అంటే పలానా చంటి ఉంటాడుగా, పలానా జగ్గా ఉంటాడుగా, పలానా ఉంటారు కానీ అలా కాకుండా పలానా బాయ్స్ బాగా వేస్తారు అన్నానికి ఒక టీం ఏలూరు బాయ్స్ అని పెట్టుకున్నారు. ఏలూరులో అయితే మాత్రం ఇప్పుడు చంటి తెలిసిన వాళ్ళు చంటి టీం రా అంటారు, జగ్గా తెలిసిన జగ్గా టీం అంటారు, రాజు తెలిసిన రాజు టీం అంటారు. ఏలూరులో అలా అందరి పేర్లు అలా అనుకుంటాం. అదే అవుటింగ్ వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చేస్తే ఏలూరు బాయ్స్. మ్యాక్సిమం మీలో గొప్ప గొప్ప టాలెంట్ ఉంది, ఎందుకంటే ఎప్పుడో ఒక ప్రీవియస్ 4 years 11 years అప్పుడు నేర్చుకున్న డ్యాన్స్ని కూడా వరకు ఉంచుకుంటూ మళ్ళీ మీకు మీరే సాంగ్స్ కొరియోగ్రాఫర్ చేసుకుంటూ ఈవెంట్స్ చేస్తున్నారంటే మా ఎంటీవీ తరపు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు కూడా ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మేము ఎలా అనుకున్నామంటే ఎవరికన్నా కొరియోగ్రఫీ చేసుకొని ఆ విధంగా మీరు ఇంత టాలెంట్కి ఇంత వైరల్ అయ్యారనుకున్నాం. మీకు మీరే నేర్చుకొని మీకు మీరే చేసుకొని అంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ రియాలిటీ షో ఒకటే, అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో ఇన్ ఈటీవీ. ఈ రెండిట్లో కూడా వెళ్ళడం నాకైతే చాలా గ్రేట్. అండ్ ఎలాగో మీరు రీల్స్ కూడా చంపేస్తున్నారు, ఎందుకంటే గనక మేము కూడా చూస్తున్నాము, వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ రోజుకి పెరుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ యాప్ ఏమన్నా ఎక్కువ యూజ్ చేసేది ఉందంటే ఇన్స్టాగ్రామే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మ్యాక్సిమం మీకోసం కూడా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే మిమ్మల్ని చూసి కూడా సాంగ్ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు చూసాను ఫస్ట్ మీ రీల్ ఉంటుంది, తర్వాత ఆ టైప్ ఆఫ్ రీల్స్ కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మరి ఒక స్టెప్ మా ఎంటీవీ తరపు కూడా మరి వేసేస్తే చేద్దామా? ఓకే. అండ్ బ్రదర్ జగ్గా ఏంటంటే ఇప్పుడు ఆర్గనైజర్ అని అంటున్నారు. మ్యాక్సిమం ఆర్గనైజర్ అనే వర్డ్కి ఎలా అంటే ఫుల్ మెయింటైన్ అదే అతనే చూసుకోవాలి, ఎందుకంటే 6 ఆర్గనైజర్ చేసుకోలేరు. మ్యాక్సిమం ఒకవేళ మీకు ఎంత యూనిటీ ఉన్నా సరే అక్కడ పేమెంట్ అయినా ఆగిపోతే కనుక మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి. మరి మీలో ఆర్గనైజర్ ఎవరు? ఆర్గనైజర్ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి, ఎందుకంటే పేమెంట్ ఆగిపోతే కనుక ఇంక సచ్చినట్టు ఇంక అతనే ఇవ్వాలి. ఎందుకంటే మీరు కూడా వెనకాల డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కాదు, మాకు ఇప్పుడు చెప్పారు మీరు కూడా పూర్ ఫ్యామిలీ దాని మీద డిపెండ్ అవుతున్నాం అన్నట్టు. అలా పేమెంట్స్ ఆపేస్తే కన్నా మీ ఆర్గనైజర్ ఏం చేస్తారు? మీ ఆర్గనైజర్ ఎవరు? మా ఆర్గనైజర్ అంటే చంటియే. ఓకే, చంటి చూసుకుంటాడు. నేనే చూసుకుంటానండి. కాకపోతే మనకు వాళ్ళు పేమెంట్ ఆపేసినప్పుడు ఈ బాయ్స్కి నేను కన్ఫామ్గా ఇవ్వాలి. బాయ్స్ కానీ లేడీస్ని కానీ మనం తీసుకెళ్ళినా వాళ్ళు ఇప్పుడు మనం ఒక 5K ఒప్పుకున్నాం అనుకో, వాళ్ళు 3K ఇస్తారు, 4K ఇస్తారు. అసలు పర్టికులర్గా ఇంత అమౌంట్ అని ఎవరు, ఒక్కొక్కరు అయితే పూర్తి అమౌంట్ ఇస్తారు, ఒక్కొక్కరు ఎవరు. వాళ్ళకి అప్పుడు ఏంటంటే వీళ్ళతో మాట్లాడకూడదు అలా అని చెప్పి వీళ్ళని దూరం చేసుకోలేము, మన అమౌంట్ కలిపి ఇంకివ్వడమే. నెక్స్ట్ ఈవెంట్ చేయాలి అమౌంట్ మొత్తం ఇస్తే కానీ రారు, ఇంకా అలా అమౌంట్ మరి తగ్గిస్తే ఇబ్బంది పడతారని చెప్పి మొత్తం ఇంకా ఏదైనా మా ఆర్గనైజరే పడాలి, ఇంకా తప్పదు. వచ్చేసి మనకి ఈవెంట్స్ ఈయన ఒప్పుకొని చేస్తాడు కదా, మనకి 5 members మీద 5K తీసుకుంటాం. అయితే వాళ్ళు వచ్చేసి ఒక 4-5 వాళ్ళు ఇచ్చారనుకో, ఆయన తగ్గించుకొని మాకు ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయారు అనుకో, ఈయన మా 5 boys ఇంకో 5 ladiesని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే వాళ్ళు పర్మిషన్ లేక అమ్మాయిని ఆపేస్తారు. ఒక్కోసారి మా 5 boys చేస్తాం, వాళ్ళ పేమెంట్ తీసేసి మాకు పేమెంట్ ఇచ్చేస్తారు. మేము ఒప్పుకున్న పేమెంట్ అమ్మాయిలకి తీసేస్తారు. అలా అమ్మాయిలు అలా ఒప్పుకోరు, స్టేజ్ ఎక్కిన ఎక్కువైపోయినా మా పేమెంట్ ఇచ్చేసారు. అలా మేము కష్టపడి మా డబ్బులు అవి తీసుకోకుండా మా డబ్బులు చేతిలో డబ్బులు కూడా తీసి వాళ్ళకి ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళ ఈవెంట్స్ పడిపోతే యాంకర్సే కానీ గర్ల్సే కానీ నేను ఫోన్లో చాలా టిట్లు ఇడేస్తారు. ఆర్గనైజర్ కదా, ఈయన ఫోన్ ఎక్స్ట్రా పేమెంట్ వచ్చింది అనుకో, అరే నేను ఒప్పుకున్నానుగా నేను తీసుకున్నాను అని చెప్పేసి నా బుద్ధి అనేది ఈయనకి ఎప్పటికే లేదు. 500 ఎక్స్ట్రా వచ్చినాయా మనందరం తీసుకున్నాం, తగ్గినాయా ఆయన డబ్బులు ఇసి మాకు ఇస్తాడు. అంతేగాని వాళ్ళు ఎక్స్ట్రా వచ్చినాయి నేను తీసుకుంటా, వాళ్ళు తగ్గినాయి నేను పెట్టుకుంటా అనేది ఉండదు.
ఎక్స్ట్రా వస్తే కన్ఫామ్ అందరికి సమానంగా పంచుతాడు. నేను ఒప్పుకుంటానుగా చేస్తున్నానుగా మాటలు పడేది ఈయన క్లయింట్స్తో. చాలామంది చాలా రకాలుగా తిడతారు. వచ్చిన డాన్సర్సే కానీ చేసిన అన్ని వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను డ్యాన్స్ ఫీల్డ్లోకి వచ్చింది ప్రభా అన్న అని ఆయన దగ్గర. ఈ ఫీల్డ్లో ఈ స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నానంటే ఒక చెంటే ఒక జగ్గ వల్ల ఈ స్టేజ్లో ఎలా ఉన్నాను నేను. కేవలం ఆయన వల్ల వీళ్ళిద్దరి వల్ల ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నాను నేను. ఎందుకంటే నాట్ ఈజీ అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. మీరు ఏదో స్టేజ్ దగ్గర ఎగిరేస్తారు, స్టేజ్ దగ్గర చేసేస్తారు, ఆ టైంలో ఆడిచ్చేస్తారు, అల్లరిచ్చేస్తారు అనుకున్నా కానీ వెనకాల ఇన్ని కథలు ఉన్నాయని మాకైతే తెలియదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడ ప్రాక్టీస్ అవుతారు మీరు? మాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదన్న. మేము ఇంతకు ముందు ఒక జంబో ఇన్స్టిట్యూట్లో చేసేవాళ్ళం, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల టైం సరిపోక ఆగిపోయాము. ప్రజెంట్ అయితే వీళ్ళ ఇంటి పైన ఒక లైట్ ఒకటి సెట్ చేసుకొని ఇంకా మా 6 మెంబర్స్ మాత్రం ఇంకా అక్కడే ప్రాక్టీస్ చేస్తామన్న. ఇప్పుడు ఈవినింగ్ పనికి వెళ్ళి వచ్చేసి స్టార్ట్ చేసి మళ్ళీ ఏ టైం అయినా సాంగ్ అయిపోవాలి, 11 12 అయినా కానీ ఆ సాంగ్ అయ్యిందాక అలా చేస్తాం అన్న. ఆ విధంగా ఇంటిపైనే లైట్స్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తూ చిన్న సౌండ్ బాక్స్ కొనుక్కొని ఒక డీ ప్రోగ్రాము అండ్ టీవీలో కొన్ని షోస్ చేస్తున్నారంటే నిజంగా మీ యొక్క ప్రిపరేషన్కి మీ యొక్క డెడికేషన్కి నిజంగా మేము ఖచ్చితంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే ఇదివరకు నేను అనుకున్నాను ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందేమో, మొత్తం అక్కడే ప్రాక్టీస్ ఏమో, మ్యాక్సిమం ఆర్గనైజర్లు కూడా మీకు ఉంటారేమో అనుకున్నా. ఆర్గనైజర్లు మీరే, ఇన్స్టిట్యూట్లు కూడా మీళ్ళే. ఇంత ఇక్కడ చేస్తూ అక్కడక్కడ అంతంత పెద్ద షోలో డ్యాన్సులు వేస్తున్నారు. చాలా గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఎలాగో చెప్పేశారు అండ్ కొన్ని మనీ ఇష్యూస్ కూడా చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చేసరికి ఫిజికల్ మీరు ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉండాలి, ఎందుకంటే ఎగరాలి, చెయ్యాలి, బోలంత ఉంటుంది. హెల్త్ ఇష్యూస్కు ఏమన్నా వస్తే ఏదొచ్చినా కానీ డ్యాన్స్ అయితే వదలము, కానీ ఏదొచ్చినా మరి తప్పదు. ఇంకా మన హెల్త్ మనం చూసుకోకపోతే ఎవరు చూసుకోరు కదా. మన అంత ఎగిరి అంత చేస్తుంటే ఒక్కొక్కసారి బెనికితా ఉంటాయి, ఇంజూరీస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఓన్లీ నాట్ ఏ డ్యాన్స్ వేయరు, అటు జంప్ చేస్తారు, బౌల్ అంతా చేస్తారు. ఏమన్నా ఇంజూరీ అయినా సరే మ్యాక్సిమం కొన్ని కంపెనీస్ ఉంటాయి. మనం జాబ్ చేసినా సరే మా జాబ్స్లో కొన్ని ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇక్కడ చేస్తే కనుక మాకు ప్రాబ్లమ్స్ కంపెనీ భరిస్తుంది అలా ఉంటుంది. మీ ఫీల్డ్ అలా కాదు, మీకు మీరే భరిస్తారు. అలా ఇంజూరీస్ ఏమైనా అయినాయా? ఇంజురీస్ అంటే చాలా అయినాయి అని అలాగా. అయితే కొన్ని స్టేజ్ల దగ్గర దెబ్బలు తగలడమే కానీ, కాళ్ళు చేతులు బెనకడమే కానీ, మెడలో బెనికి పడిపోవడమే కానీ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అయితే ఎన్ని ఇంజురీస్ అయినా సరే ఈవెంట్స్ ఆగడం అంటూ ఏమీ ఉండదు అన్న. ఏ పెయిన్ అయినా సరే, ఏం బెనికినా సరే నాన్ స్టాప్ డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత బెనికినా ఏం చేసినా ఎదురుగా జనాలు ఉంటారు, వాళ్ళు క్లాప్ కొట్టిన దాంతో మేము మొత్తం మర్చిపోతాం. అసలు ఆ కాలు బెనికినా, చెయ్యి ఇరిగినా, ఏం చేసినా వాళ్ళు చప్పట్లు కొడితే మా కడుపు నిండిపోద్ది, మాకు అన్నీ తగ్గిపోతాయి. అసలు అది చూడంగానే ఏం జరిగినా ఇంట్లో చెప్పుకోము. ఎందుకంటే మీరు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని ఇంట్లో కూడా తెలుసు కానీ యాక్సెప్ట్ చేయరు. ఆపేత్తరం భయం. అమ్మ నాకు ఈ స్టేజ్ మీద ఇలా తగిలిందంటే ఇంకొద్దు, నువ్వు ఆపే, డ్యాన్స్ వద్దు, ఏమొద్దు, ఇక్కడ ఉండిపో, లేకపోతే నేను పోషిస్తా, లేకపోతే ఏదో చేద్దాం అంటారు. అవి చెప్తా ఎక్కడ ఆగిపోమంటారని మేము ఇంట్లో కూడా చెప్పుకోము. ఏదైనా ఇంకా సైలెంట్గా ఇంకా అలా ఉండి మేము చేసుకుని హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే ఏదో ఒకటి బెనికితే రాయడము, ఆయింట్మెంట్ కానీ ఏదో ఒకటి దెబ్బలు తగిలితే ఏదో ఒకటి ఇంట్లో మడ్డీ చెప్పుకోము. ఇంట్లో మడ్డీ చెప్తే మమ్మల్ని ఎక్కడ ఆపేయమంటారని. ఇప్పుడు 6ంటికి వెళ్తాం, 7 నుండి స్టార్ట్ అవుతాం. భీమవరం కానీ నరసాపురం కానీ వెళ్తాం. ఆ టైంలో అక్కడికి వెళ్ళేటప్పుడు 7 8 అయ్యిద్ది. ఆ చలికి ట్రావెల్ 3 గంటలు చేసుకుంటాం. ట్రావెల్ 3 గంటలు చేస్తాం. మళ్ళీ అక్కడ 3 గంటలు డ్యాన్స్ ఈవెంట్ చేయాలి. అక్కడ చేసి మళ్ళీ అక్కడ ఎమ్మంటే మళ్ళీ ఆ చలి కానీ లేకపోతే ఎండగా ఏదైనా సరే బండి మీద ఆ బైక్ మీద వస్తూ అది ఆ నైట్ దేవుడి దేవాలయం ఏమవ్వదు మాకు, కానీ మేము ప్రే చేసుకుని వెళ్తాం. కానీ గొప్పని ఏమైనా అవుతే ఎవరు ఆ నైట్ ఎవరు రారు. కానీ ఇవన్నీ ఇంట్లో తెలియదు. ఏంటంటే ఈవెంట్కి వెళ్దాం అక్కడే అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంకా ఇష్టమైంది, ఇంకా మనకు కావాలనుకుని ఎన్నో మాటలు చెప్పుకొని మనం ఎదగాలి. ఎంత ప్రాబ్లమ్స్ మేము కూడా చూసాము. పెద్ద మాస్టర్సే ఈ యొక్క డ్యాన్స్ ఫీల్డ్లో ఉంటూ ఏది లేక పతనమైన వాళ్ళు కూడా చూసాము. ఎందుకంటే ఏదో ఒక 100 మందిలో ఏదో ఒకళ్ళు ఎదుగుతున్నారు అంతే. మిగతా వాళ్ళు మ్యాక్సిమం సూసైడ్ పట్టి కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కానేమో ఇందులో ఇది వదులుకోలేరు.
కానీ అలా అని చెప్పి సమాజంతో పోటీ పడలేరు. అండ్ గ్రేట్, ఎలాగో మీ యొక్క డాన్సర్స్ అందరికీ ఇంత మంచి మంచి విషయాలు మాతో చెప్పారు. అండ్ కూడా మీ ఏలూరు బాయ్స్ అనే ఒక టైటిల్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇంకా ఏంటంటే మీలో కూడా మీరు అన్నారు చూడు, ఇక్కడితో ఆగకూడదు ఇంకా మీరు, ఎందుకంటే మీ యొక్క డెడికేషన్ ఎలా ఉందంటే మీకు సరైన ఫ్యాకల్టీస్ కూడా లేవు. హౌస్ ఒక మంచి స్టూడియో కానీ లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇవి కానీ ఓన్లీ టాలెంట్ ఒకటే ఉంది. కానీ ఇది మ్యాక్సిమం ఎంటీవీ తరపు మేమందరికీ కూడా మీకోసం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము తెలియజేస్తాం. ఎందుకంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు కాబట్టి. అండ్ మీకు కూడా గ్రేట్ ఫ్యూచర్ రావాలని చెప్పి మా ఎంటీవీ తరపు మరి ఒక్కసారి మీకు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి విషయాలు ఇంత మంచి సరదాగా మాతో చెప్పినందుకు అండ్ మీ బాధలు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,